హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వికే వాల్. సో ఈ రోజు అయితే మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి జగన్నాథ స్వామి పండగకి అయితే వెళ్తున్నాము. మా నాన్నమ్మ అంటే ఇన్ ద సెన్స్ మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ అనమాట. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మేము జగన్నాథ స్వామి పండగకి వెళ్తున్నాము. సో ఈ పండగకి అయితే నేను ఫస్ట్ టైం వెళ్ళడము. ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి నాకైతే తెలీదు. చెప్పడం అయితే నాకు ఈ పండగకి అయితే చాలా ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి అని చెప్పారు. సో నాకైతే చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఆ ఫార్మాలిటీస్ ఏంటి, ఎలా చేస్తారు ఏంటి పండగ అని చెప్పి చూడడానికి. సో ఇప్పుడైతే మేము ఊరికైతే బయలుదేరాము ఆన్ ద వే టు మై నాన్నమ్మ వాళ్ళ హౌస్ అనమాట. సో ఈ బ్యాక్ సైడ్ కూర్చుంది కదా ఈ పిల్ల, ఇందాక నుంచి కెమెరాలో అటు ఇటు ఇలా ఇలా తిరుగుతూ కూర్చుంది. ఈ పిల్ల అయితే నాకు మరదలు అవుతుంది. సో మా చిన్నత్తయ్య వాళ్ళ కూతురు అనమాట. హేమ, హాయ్ చెప్పు. సో ఈ విధంగా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. మేమైతే వెళ్తూ ఉన్నాము. వర్షం అయితే అక్కడ అసలు 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా అయితే కురుస్తుంది. ఈ వర్షాలకి గాలికి రోడ్డు మీద చెట్లు అయితే విరిగి ఎలా పడిపోయాయో చూడండి అసలు. సో ఫైనల్లీ మా నాన్నమ్మ వాళ్ళ ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. మేము వెళ్ళేసరికి అక్కడ పండగ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఆనవాయితీ ప్రకారం కొంతమంది అయితే నదికి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటారంట, కొంతమంది అయితే బావి దగ్గరికి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటారంట. కానీ ఇక్కడ ఉన్న మా వాళ్ళైతే వీళ్ళ ఆనవాయితీ ప్రకారం బావి దగ్గరికెళ్ళి నీళ్లు తెచ్చుకుంటారంట. సో మా వాళ్ళందరూ బావి దగ్గర నుంచి నీళ్లు తీసుకురావడానికైతే వచ్చేసారు. ముందైతే స్నానం చేసి ఆ తరువాత కుండను నీట్‌గా శుభ్రంగా కడిగేసి, కడిగిన తర్వాత కుండ మీద ముగ్గు వేసి, అప్పుడు ఆ కుండలోకి నీళ్లయితే పట్టుకున్నారు. పట్టుకొని తల మీదయితే పెట్టుకున్నారనమాట. కిందన రోడ్డు మీద మా అమ్మగారు చీరలయితే పరుస్తున్నారు. ఎందుకిలా పరుస్తున్నారు అని అడిగితే, ఈ స్వామివారికి నీళ్లు పట్టుకొని వెళ్ళేటప్పుడు ఈ చీరల మీద నడుచుకుంటూ ఇంటికి వెళ్తారు అనైతే చెప్పారనమాట. సో ఈ కుండలు నిలవడానికి సపోర్ట్‌గా కిందనైతే టవల్‌ని రోల్ చేసి ఈ విధంగా పెట్టి దాని మీదయితే కుండను పెట్టి పట్టుకుంటున్నారు. అలా ఆ అండీలోని నీళ్లు నింపి తల మీద పెట్టుకున్న తర్వాత ఆ స్వామివారి అండీని పట్టుకున్న వాళ్ళకైతే కుంకుమ బొట్టు పెట్టి, ఆ తరువాత ఇంటికైతే హరిబలా హరిబలా అనుకుంటూ ఆ స్వామివారికి డప్పులు కొట్టుకుంటూ అలా కుండతో ఇంటికైతే వెళ్తున్నారు. మా బాబాయి అండీతో నీళ్లు తీసుకొచ్చేలోపు మా నాన్నమ్మ గారు ఇంటి బయట అయితే ఇసుక వేసి దాని మీద కొత్త ఇటుకలతో పొయ్యి అయితే తయారు చేశారు. ఇటుకల్ని శుభ్రంగా కడిగి అలా పొయ్యిలా పేర్చి దాని మీద అయితే ముగ్గు పెట్టి, ఆ తరువాత స్వామివారి అండీనైతే ఆ పొయ్యి మీద పెట్టి, మామిడాకులు మామిడి కొమ్మలు పొయ్యి కింద పెట్టి స్వామివారిని ధ్యానించి నమస్కరించుకొని ప్రసాదం వండడం అయితే స్టార్ట్ చేశారు. మా పొట్టిది కూడా నేను బియ్యం వేస్తాను కుండలోని అని చెప్పొచ్చింది. కానీ అక్కడికెళ్ళిన తర్వాత ఆ వేడి తగిలిన తర్వాత చూడండి అది ఎలా వదిలేసి పారిపోయిందో. ఈ స్వామివారికి ప్రసాదం చేయడంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ప్రతి సంవత్సరం ఈ పరవాన్నం తిప్పుకునే గరిట మామిడి చెక్కతోని ప్రతి సంవత్సరం అయితే తయారు చేయిస్తారంట. ఇక్కడ జగన్నాథ స్వామి పండగకి చేసే పరవాన్నంలోని అందరి దేవుళ్ళకి చేసే పరవాన్నంలా కాకుండా ప్రత్యేకంగా ఈ పరవాన్నంలోని కర్పూరము, అరటిపండు, జాంపండు అయితే కలుపుతారంట. కుండ కింద పెట్టడానికి గడ్డితోని మట్టులా అయితే తయారు చేసి కొండ కింద అయితే పెడతారు. స్వామివారికి పరవాన్నంతో పాటుగా పులిహార, పెసరబూర్లు, అలాగే అన్నము, పప్పు కూడా నైవేద్యంగా స్వామివారికి అయితే పెడుతున్నారు. దేవుడు మూలు అయితే నీటిగా పువ్వులతో అలంకరించి ఇంకా మా బాబాయ్ అయితే పూజ ప్రారంభించారు. ముందుగా గణపతికి దీపం వెలిగించి ఆ తర్వాత జగన్నాథ స్వామికి అయితే దీపాలైతే వెలిగించారు. ఆ స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి ఆ తరువాత హారతి అయితే ఇచ్చారు. మా పుట్టిది కూడా వెళ్ళి నేను హారతి ఇస్తానని చెప్పి వాళ్ళ నాన్న హ్యాండ్ పట్టుకొని హారతి అయితే ఇచ్చింది. ఈ విధంగా మన జగన్నాథ స్వామి పూజ అయితే దిగ్విజయంగా పూర్తయింది.